గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, బీసీ డిక్లరేషన్ సభ ఎలా జరిగింది? మీ జేహో బీసీ సభ ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు? సార్, మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 1989 మా అధినాయకుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ప్రాముఖ్యత కల్పించినారు. బీసీలకు అగ్రస్థానం ఇచ్చి మంచి మంచి శాఖలు కూడా బీసీలకి అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులాలలో చేతి వృత్తుల వారికి అందరికీ కూడా ఆదరణ పథకం కింద అతని పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇలా బీసీల కోసం మా పార్టీ ఎంతో చేసింది. ఆ తర్వాత కూడా బీసీ కార్పొరేషన్ బలోపేతం చేసి బీసీ కార్పొరేషన్ ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ ను డివైడ్ చేస్తూ కూడా మంచి పథకాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పథకాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంతా ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఎలాంటి బడ్జెట్ లో ఎలాంటి నిధులు కేటాయించకుండా వాళ్లకు చైర్మన్ పదవులు డైరెక్టర్ల పదవులు ఇచ్చి మీరు రాష్ట్రం మీద పడి దోచుకోండి దాచుకోండి తినేయండి అని చెప్పేసి పంజారం చేయడం జరిగిందే గాని ఇక బీసీల అభివృద్ధి కోసం ఎక్కడైనా సరే నిధులు కేటాయించడం జరిగిందా? 56 కార్పొరేషన్లు ఇచ్చారు. 56 కార్పొరేషన్లో ఏనాడైనా బడ్జెట్ లో ఆ ప్రత్యేక కార్పొరేషన్లకు ఎక్కడైనా నిధులు కేటాయించిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయని మేము వైసీపీ నాయకులను అడుగుతున్నాం. బీసీలలో మీరు అక్కను వేధిస్తాడనేసి తన తోడు ఏమిరా మా అక్కను వేధిస్తారని అడిగినందుకు అతన్ని పెట్రోల్ పోసి కాల్చితే అతని మీద కేసులు లేకుండా బీసీ కులాలను ఎలా నాశనం అయ్యేట్టుగా సైకో పరిపాలన చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీల అభివృద్ధి కోసం పాటుపడిందే గాని ఎదిరించిన వారిని చంపడము వాళ్ళను దానం చేయడము ఇలాంటి సంస్కారం అయితే మా తెలుగుదేశం పార్టీకి లేదు. అది వైఎస్ఆర్ సిపికి మాత్రమే బీసీలను గాని ఎస్సీలను గాని ఎస్టీలను గాని ప్రశ్నించిన వారిని చంపి డోర్ డెలివరీ ఇవ్వడమే వాళ్ళ ఇదిగా ఆశయంగా నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడు జరిగే ఎలక్షన్లలో కూడా వైఎస్ఆర్ పార్టీ బీసీలను ఎస్సీలను ఎస్టీలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ప్రలోభాలకు ఆశపెట్టి వాళ్ళు ఏదో వైనాట్ 175 అంటున్నారు. వైనాట్ 15 అంటే బాగుంటుంది. వాళ్ళకు 15-20 కన్నా కూడా ఎక్కువ రావు. ఇలాంటి అభిప్రాయం మీది, వైసీపీ వాళ్ళ అభిప్రాయం వైసీపీది. దాన్ని అనుకోవడంలో తప్పే ఉంది. మీది ఫ్యాంటసీనే, వాళ్ళది ఫ్యాంటసీనే. మీది ఊహాజనితమే, వాళ్ళది ఊహాజనితమే కాదంటారా? ఏంటంటే ప్రజల చేతుల్లో ఉంది కదా. ఇప్పుడు ఆలోచించడం బాగానే ఉంది. అలా అనుకున్నప్పుడు కనీసం దానికి తగినట్టుగా ప్రజల్లో స్పందన కూడా ఉండాలి కదా. ప్రజల్లో స్పందన చూసి వైనాట్ 175 అనొచ్చు, వైనాట్ 15 అనొచ్చు. కానీ ఇది మరీ అత్యాశగా మాట్లాడడం బాగలేదు సార్. అది ఎవరు కూడా ప్రజలు కూడా జీర్ణించుకోలేకున్నారు. ఓకే, జయచంద్ర రెడ్డి.